ఫ్రెండ్స్. సో కొంతమంది రీసెంట్గా మాకు ఎలక్షన్ అయిపోయినా సార్, డ్యూటీ అయిపోయినా ఇప్పుడు లీవ్ పెట్టుకుంటున్నాము, కొద్ది క్రాస్ కోర్స్ ఏమైనా ఉంటే చెప్పండి సార్, మేము సీనియర్లు అంటున్నారండి. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. రేపటి నుంచి నేను ఈ క్రాస్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. కేవలం 15 రోజులే. ఇది ఓన్లీ ఫర్ సీనియర్స్ కండి, జూనియర్స్కి ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడదు. ఎందుకంటే ఇప్పుడు ఏపీ హిస్టరీలో ఉండేది 5 సెక్షన్లు. ఒక సెక్షన్ 3 రోజులు చదవాలి, ఒక సెక్షన్ 3 రోజులు చదవాలి. ఈ 3 రోజులు ఎవరు చదువుతారు? కొత్త వాళ్ళు చదవలేరు, సీనియర్స్ మాత్రమే చదవగలరు. ఈ 3 రోజులు ఈ 3rd చాప్టర్, 3 రోజులు 4th చాప్టర్, 3 రోజులు 5th చాప్టర్, అంటే మొత్తం 5 మూల 15, అంటే 15 రోజుల్లో అడిగి ఏపీ హిస్టరీ కంప్లీట్గా పక్కన పెట్టేయచ్చు. సో దీనికి కాను నేను ప్రొవైడ్ చేసేది వచ్చేసి మీకు యాజ్ యూజువల్ షెడ్యూల్ ఇస్తాను, ఏ రోజు ఏం చదవాలా ఏం కథ అనేది క్లియర్ కట్గా ఇస్తాను. అలాగే నా మెటీరియల్ ఇస్తాను, ఏపీ హిస్టరీకి సంబంధించిన మెటీరియల్ ఇస్తాను. అలాగే ఇదైతే నా టేబుల్స్ అండి. ఇది చూడండి, లాస్ట్ టైము సైనిక శాఖ అంటే కందాచార డైరెక్ట్ బిట్ ఒక్క బాక్స్లో నుంచి 2 బిట్లు వచ్చాయి. న్యాయమూర్తులు, ప్రాడ్ వివాకులు. నా క్లాస్ నోట్స్ మీకు ఆల్రెడీ మన వీడియో పెట్టాను, ఎన్ని వచ్చినా ఏం కథ అనేది మొత్తము అది కూడా పంపిస్తాను క్లియర్ కట్గా, ఓకేనా. దట్టు 5 సెక్షన్లు కదండి, 5 సెక్షన్స్ గాను నేను సెక్షన్కు ఎగ్జామ్ పెడతానండి. మొత్తము 30 మార్కులకు 5 సెక్షన్లకు ఎగ్జామ్ పెడతాను. అప్పుడు ఎన్ని అవుతాయి మీకు? 5 ఎగ్జామ్స్ అవుతాయి. 5 ఎగ్జామ్స్ అవుతాయి. ప్లస్ 75 మార్కులకు ఒకటి గ్రాండ్ టెస్ట్ పెడతాను. ఇది నా మెటీరియల్, నా టేబుల్స్ది, అలాగే నా ఇంపార్టెంట్ మెటీరియల్ రెడీ చేస్తున్నాను అది, ప్లస్ అలాగే ఈ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్, మొత్తం అన్ని కండక్ట్ చేస్తాను. ఇది కూడా కేవలం 15 రోజుల్లో అయిపోతుంది, క్లియర్ కట్గా అయిపోతుంది. ఇది జూనియర్లకు కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను. దయచేసి కొత్తగా ఎవరైనా ఇప్పుడే చదువుతున్నారు అంటే ఏపీ హిస్టరీ, వాళ్ళకు ఈ కోర్సు పనికిరాదు. నేను ముందే చెప్తున్నాను, దయచేసి కాల్ చేసి నన్ను ఇబ్బంది పడద్దు, మీరు ఇబ్బంది పడద్దు, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే కనుకండి, చాలామంది మార్కెట్లో ఏదో బుక్స్ వాళ్ళు చెప్పే వీళ్ళు చెప్పారు కొంటున్నారండి. అలా కొనొద్దండి దయచేసి. మీ అంతకు మీరు అనలైజ్ చేసి ఎన్ని బిట్లు తగిలాయి, ముందు బుక్లో నుంచి ఈ బుక్లో నుంచి ఎన్ని తగిలాయి, ఈ బుక్ చదివి నేను గుర్తు పెట్టుకోగలనా. ఎగ్జామ్ చదవడం గొప్ప కాదు, చదివినది గుర్తుపెట్టుకోవడం గొప్ప. సో కాబట్టి మీరు ఏదైనా బుక్ చదవండి సార్, మేము వేరే బుక్ ప్రిపేర్ అయ్యాం సార్ అంటే కూడా నో ప్రాబ్లం, నేను దాని గురించి ఏం పట్టించాను. కాకపోతే మీరు చదివిన దాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదైనా బుక్ నేను కాదను, ఏ బుక్ను నేను విమర్శించను, ఎవరిని విమర్శ జోలికి పోను నేను, ఓకేనా. సో కాబట్టి ఏ బుక్ అయినా చదివినా పర్లేదు, కోర్సు మాత్రం 15 రోజులే ఉంటుంది. ఒకవేళ మీరు ఆ బుక్కే చదువుకుంటాం సార్ అంటే యాజ్ యూ విష్, లేదు సార్ మీ మెటీరియల్ చదువుకుంటామంటే కొత్తగా ఉన్నట్టు ఉంటుంది. ఆల్రెడీ నా మెటీరియల్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది, తీసుకోలేని వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. కాకపోతే వాళ్ళు సీనియర్లు అయ్యి ఉండాలా, ముందే చెప్తున్నాను, ఓకేనా. నాట్ ఫర్ జూనియర్స్. ఇప్పుడు మాత్రమే, ఇప్పుడు అనుకోకుండా ప్రిలిమ్స్ పాస్ అంటారు కదా, వాళ్ళకి ఈ యొక్క కోర్సు పెద్దగా యూజ్ కాదు, ఓకేనా. ఎందుకంటే 3 రోజుల్లో ఒక సెక్షన్ అయిపోవడం అంటే ఈజీ కాదు కదా. సో మినిమం పర్ డే 10 to 12 అవర్స్ అన్న స్పెండ్ చేయాల్సి ఉంటుంది చదివేదానికి, చదువు కోసం, ఓకేనా. సో ఈ 75 మార్క్స్ గ్రాండ్ టెస్ట్ పెడతాను. సో మీకు అక్కడికి ఈ 15 రోజులకు ఏపీ హిస్టరీ ఒకసారి చదివేసాము, అయిపోయింది, కంప్లీట్గా ఇబ్బంది లేదు అనే ఫీలింగ్ మీకు వస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఏపీ హిస్టరీ పరంగా అయిపోయాడికి మీరు అనుకోవచ్చు 15 రోజులు ఏపీ చదవగలమా సార్ అని. అందుకే నేను చెప్పాను, జూనియర్స్ కాదు సీనియర్స్ అయితే చదువుతారు. ఎందుకంటే కనుక వాళ్ళు ఎగ్జామ్ పోయేటప్పుడు 2-3 రోజులు కూడా చదువుతారు. ఏది 2-3 రోజులు ఏపీ హిస్టరీ మొత్తం రివిజన్ చేయగలరు. అటు 15 రోజులు చదవలేరా, అంతే కదా. సో కాబట్టి ఈ పరంగా ఇవి నేను ప్రొవైడ్ చేస్తాను మీకు, ఎవరైతే కోర్స్ తీసుకుంటారో క్రాష్ కోర్స్ 15 రోజుల కోర్సు. సో దీనికి తగ్గట్టు నేను మళ్ళీ రివ్యూ కూడా తీసుకుంటాను, ఏం బుక్స్ చదువుతున్నారో, ఎట్లా చదవాలి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలని కూడా నేను చెప్తాను, ఓకేనా. ఆల్రెడీ మీకు కొన్ని వీడియోస్ పెట్టాను, వీలైతే చూడండి ఎన్నికెళ్ళి. ఒకవేళ నా క్లాస్ నోట్స్ అది మెటీరియల్ ఎన్ని తగిలాయి అనే దాని మీద నేను ఆల్రెడీ ముందు వీడియో చేశాను ఒకటి, అది చూడండి, అది కూడా చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది, ఓకేనండి. ఇదంటే నేను చెప్పాలనుకున్నది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్స్ మాత్రమే కాల్ చేయండి, ఏదో కనుక్కుందాము మాట్లాడదాము అనే వాళ్ళు మాత్రం దయచేసి కాల్ చేద్దామా, ఓకేనా. నాకు టైం వేస్ట్ కాదు, ముందు మీకు టైం వేస్ట్. ఒక 10 నిమిషాలు మాట్లాడినా కనీసం ఒక బిట్టు నేర్చుకోవచ్చు కదా, ఓకేనా. ఎనీవేమ్మా, థ్యాంక్ యూ.